నమస్తే పొలిటికల్ వాయిస్ స్వాగతం. వారం వారం జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు కందాడి పార్సతి గారు. పార్సతి గారు నమస్తే. హెజ్బుల్లా, మొసాద్, హమాస్ అసలు హాట్ టాపిక్. గత 2 రోజులుగా దెబ్బ మీద దెబ్బ. హమాస్ ఇప్పటికే తుడిచిపెట్టుకుపోయిందని చెప్తున్నా కూడా ఇప్పటికీ ఇజ్రాయెల్ ఫోర్సెస్ అంత ఈజీగా నమ్మట్లేదు. ఎక్కడ ఏ బంకర్ దాగుందని నిన్న కూడా 2 కిలోమీటర్ల బంకర్ను ఒకదాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇవి పక్కన ఇటుపైకు హెజ్బుల్లా పైన దాడి చేస్తూనే ఇటు హమాస్ను కూడా వదిలిపెట్టట్లేదు. ఇంకో పైన హౌతీల పైన దాడి చేశారు. హెజ్బుల్లా చీఫ్ని చంపేసి ఒక్క రోజులోనే నెక్స్ట్ చీఫ్ అనుకునేటువంటి వ్యక్తిని కూడా వాళ్ళు చంపేశారు. హెజ్బుల్లా పని అయిపోయిందా, హమాస్ పని అయిపోయిందా, తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇది ప్రపంచ దేశాలపైన, ముఖ్యంగా మన భారతదేశం కానీ అమెరికా లాంటి దేశాలపై ఎట్లాంటి ప్రభావం చూపుతాయి? ఇది ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు ఒక విధంగా ఇజ్రాయిల్కి ఒక పెద్ద విజయమే. ఎందుకంటే ఈరోజు ఇజ్రాయిల్ ఏదైతే యుద్ధం చేస్తుందో ఈ తీవ్రవాద సంస్థలతో, అది నిజంగా ఒక పెద్ద విజయం వైపు నడుస్తుందని మనం చెప్పొచ్చు. అందుకు కారణాలు ఇజ్రాయెల్ చేతిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, యుద్ధ పరిజ్ఞానం కావచ్చు, లేదా మిలిటరీ హార్డ్వేర్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు. ఇంటెలిజెన్స్లో కూడా ఇజ్రాయెల్ 2 రకాల ఇంటెలిజెన్స్లో చాలా పెద్ద పేరు గడించింది. మొసాద్ ఏదైతే ఉందో టెక్నికల్ ఇంటెలిజెన్స్ అంటే ఎనీ కమ్యూనికేషన్ డివైజెస్ని పెనట్రేట్ చేయగల సామర్థ్యం ఈరోజు ఇజ్రాయెల్ సైనిక విభాగానికి ఉంది. అది మొసాద్ పేరు మీద కావచ్చు, ఇంకో పేరు మీద కావచ్చు. రెండోది హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఇజ్రాయెల్ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందంటే, ఇప్పుడు లెబనాన్లో కూడా ఈరోజు వస్తున్న వార్త ఏంటంటే, ఈ హిజ్బుల్లా చీఫ్ని, నసరుల్లాని చంపడానికి సమాచారం ఇచ్చింది ఒక ఇరాన్ గూఢాచారి అని ఈరోజు వస్తున్న వార్తలు. అదే ఇరాన్ అధ్యక్ష భవనం ప్రాంగణంలో పాలస్తీనాకి సంబంధించి హమాస్ చీఫ్ని చంపింది కూడా, దానికి మద్దతు ఇచ్చింది కూడా ఇరాన్ను సెక్యూరిటీ గార్డుల్లో కొంతమంది అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇజ్రాయెల్ కేవలం టెక్నాలజీ మీద ఆధారపడకుండా, ఏ ఇంటెలిజెన్స్కైనా సక్సెస్ ఏంటంటే గ్రౌండ్ నుంచి వచ్చే సమాచారం, ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్గా ఇజ్రాయెల్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. కాబట్టి ఈ విజయాలన్నీ ఇజ్రాయెల్కి కారణమవుతున్నాయి. ఇది ఒక ఎత్తు, అంటే ఇజ్రాయెల్కు ఉన్న సుపీరియారిటీ, వీటన్నిటి మీద ఉన్న సుపీరియారిటీ ఏదైతే ఉందో ఇది ఒక ఎత్తు అయితే, రెండవది ఈరోజు ఆ ఇస్లామిక్ దేశాలు 2గా విడిపోయి ఉన్నాయి. విడిపోయి ఒక వర్గం దేశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సున్నీ మెజారిటీ ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, సౌదీ అరేబియా కావచ్చు, లేదా ఖతార్ కావచ్చు, లేదా ఒమన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, దుబాయ్, గల్ఫ్ దేశాల్లో ఎక్సెప్ట్ యమన్లో కూడా సగమే హూతీలు ఉన్నారు, సగం ఇంకా యమన్ దేశం పాలనలో ఉంది. సో ఈ సున్నీ డామినేటెడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈజిప్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు యుద్ధం చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే వాళ్ళు ఈ సున్నీ తీవ్రవాదం, ముఖ్యంగా అల్ ఖైదా, ఐసిస్ల కారణంగా వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఆ ఇబ్బందులు వాళ్ళల్లో భయాన్ని కలగజేసాయి. ఎందుకంటే ఇవన్నీ రాచరిక పాలనలో ఉన్న దేశాలు, ఒక రాజు కుటుంబం పాలిస్తున్న దేశాలు. ఈ సున్నీ తీవ్రవాదం ఐసిస్ పేరు మీద ఏదైతే ఉందో, ఆ తీవ్రవాదం ఆ కుటుంబాల పాలనకే ఒకానొక స్టేజ్లో ఇబ్బంది తీసుకొచ్చాయి, సవాల్ విసిరాయి. నీకు ఈజిప్టు, లిబియా, అల్జీరియా ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో, నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్లో ముస్లిం బ్రదర్హుడ్ పేరుతో ఇదే సున్నీ, అది తీవ్రవాదం అనాలనా, లేదా తీవ్రవాదం అంటే ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న తీవ్రవాదం అనాలనా, అక్కడ ప్రభావం చూపించే ప్రయత్నం జరిగింది. అక్కడ ఏం జరిగిందో మనం చూసాం. రెజీమ్స్ అంటే ప్రభుత్వాలు మారిపోయాయి. లిబియా గడాఫీ మారిపోయాడు, ఈజిప్ట్లో అధ్యక్షుడిని చంపేశారు, అల్జీరియాలో అధ్యక్షుడిని మార్చారు. సో ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతూ వచ్చాయో, ఇరాక్లో, సిరియాలో ఐసిస్ బలపడుతూ వచ్చిందో, వీళ్ళందరికీ భయం పట్టుకుంది. సౌదీ రాజ కుటుంబానికి కావచ్చు, ఖతారీ కుటుంబానికి కావచ్చు, లేదా ఇంకొక కుటుంబానికి కావచ్చు. సో వీళ్ళందరూ ఈరోజు ఆ తీవ్రవాదం మాకొద్దు అనుకునే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితుల్లోనే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ను కూడా శాంతింపజేశారు.
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లది కూడా ఒక రకంగా ట్రంప్ ఆ రోజు ఒక కీలక పాత్ర పోషించిన వేళ వీళ్ళు తాలిబాన్ని ట్రంప్ దగ్గరికి తీసుకొచ్చి చర్చలు జరిపి ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూని సెటిల్ చేసుకున్నారు. సో ఒక రకంగా ఈ సున్నీ దేశాలన్నీ కూడా ఈరోజు తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఇంకా తేల్చుకోలేకపోయినా పాకిస్తాన్ చేయగలిగింది ఏం లేదు ఈ మొత్తం వ్యవహారంలో. టర్కీ కూడా పెద్దగా చేసేది, ఎందుకంటే టర్కీ నాటోలో భాగంగా ఉంది కాబట్టి టర్కీ ఓపెన్ గా వీళ్ళకి ఇచ్చే మద్దతు లేదు. టర్కీ కూడా ఒక రకంగా సున్నీ దేశమే. సో ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఇబ్బంది పెట్టే ఇజ్రాయెల్కి ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేవు. ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేసుకున్నాయి. అంతకుముందు ఈ దేశాల మీద ఇజ్రాయెల్ విమానాలు వెళ్లే అవకాశం లేదు. ఈరోజు సౌదీతో ఒప్పందం ఉంది. అందుకనే నిన్న యునైటెడ్ సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఒక ఫోటోగ్రాఫ్ చూపించాడు. ఒక ఫోటోగ్రాఫ్ ఏమో ఇరాను, సిరియా, లెబనాను, ఈ పాలస్తీనా ఇవన్నీ నల్లవి చూపించి ఇవి దెయ్యాలు, అట్లనే భారత్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ లాంటి దేశాలు ఆకుపచ్చలో చూపించి ఇవి భగవంతుడిచ్చిన వరాలని చెప్పాడు. అంటే సౌదీ అరేబియా కూడా ఈరోజు ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు పెట్టేసుకుంది. కాబట్టే భారతదేశం G20 టైంలో యూరోప్కి వెళ్ళడానికి సౌదీ ఇజ్రాయెల్ కుండా ఒక ట్రాన్స్పోర్ట్ కారిడార్కి ఒప్పందం మీద సంతకం చేసింది. ఆ కారిడార్ ఒప్పందం మీద సంతకం చేసిన 10 రోజులకే హమాస్ దాడి జరిగింది. ఎందుకంటే ఈ ఒప్పందం జరగడం ఇరాన్కి ఇష్టం లేదు కాబట్టి. ఎందుకంటే ఇరాన్ ఈ కారిడార్లో కీలక పాత్ర పోషించాలనుకుంటోంది. సో ఎప్పుడైతే ఇరాన్ని బైపాస్ చేసి సౌదీ ఇజ్రాయెల్ ముందుకు వచ్చాయో ఇరాన్కు కూడా యుద్ధం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక రకంగా ఇరాను ఈ సౌదీ, ఇజ్రాయిల్, భారత్ కూటమికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ని ఇబ్బంది పెట్టే ఎందుకంటే ఇజ్రాయెల్లో ఇబ్బంది వస్తే మొత్తం కారిడార్ ఆగిపోతుంది. మొత్తం ముస్లిం దేశాలని మనం భారత్కు వ్యతిరేకంగా చేయొచ్చు, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చేయొచ్చు అని ఇరాన్ ఒక రకంగా ఇది ఆలోచించిందనే విశ్లేషణ కూడా ఒక అభిప్రాయం బలంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో సున్నీ దేశాలు మద్దతిచ్చే పరిస్థితులు లేని సమయంలో షియా ముస్లిం గ్రూపులు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే హిజ్బుల్లా కానీ, హోతీస్ కానీ, హమాస్ కూడా ఇవన్నీ ఇరాన్ మద్దతుతో తీవ్రవాదాన్ని పోషించే సంస్థలు. ఈ మూడు షియా డామినేటెడ్ లేదా కొంత ఇరాన్ మద్దతుతోనే ఇవి. హమాస్లో 2 రకాల ప్రజలు ఉన్నారు, దాంట్లో ఎక్కువగా షియా డామినేటెడ్. సో ఈ షియా డామినేటెడ్ తీవ్రవాద సంస్థలు చేస్తున్న అరాచకానికి ఈరోజు గల్ఫ్ దేశాలు, ఇతర ముస్లిం దేశాలు మాట్లాడే పరిస్థితుల్లో లేవు. సో ఆ పరిస్థితుల్ని ఇజ్రాయెల్ చాలా సద్వినియోగం చేసుకుంటారు. తాను ఏం చేసినా ఈరోజు ఎవరు అడగాలి? ఒక ఇరాన్ తప్ప ఎవరు అడగడానికి లేదు. హూతీలు దాడి చేస్తారు, హమాస్ దాడి చేస్తుంది, హిజ్బుల్లా దాడి చేస్తుంది. దాంట్లో కూడా హమాస్ దాడి చేస్తే హమాసే చేస్తుంది కానీ పాలస్తీనా ప్రజలంతా దానికి సపోర్ట్ లేదు. ప్లస్ హెజ్బుల్లాకు లెబనాన్ ప్రజలందరూ సపోర్ట్ లేదు. హూతీలకు కూడా సగం ప్రజలు సపోర్ట్ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి ఒకటి మనోధైర్యం, నైతిక బలం, రెండోది సహజంగా వాళ్ళకి ఇంటెలిజెన్స్ పరంగా, మిలిటరీ పరంగా ఉన్న ఆధిపత్యం, ఇవన్నీ ఎప్పుడైతే కలిశాయో ఫస్ట్ ఇజ్రాయెల్ టార్గెట్ ఏం పెట్టుకునింది? గాజాలో హమాస్ లేకుండా చేయాలి. అంతే ఫస్ట్ టార్గెట్. గాజా నుంచి వాళ్ళు అవతల వైపు వెళ్ళలేదా? మరి గాజా నుంచి అవతల వైపుకి సముద్రమే కదా, అంటే పాలస్తీనా, ఈజిప్ట్ మూసేసింది. ఓకే, గాజా నుంచి 2 వైపులా ఇజ్రాయెల్లోకి రావాలి. ఒకవైపు సముద్రం, మూడో వైపు ఈజిప్ట్ ఎవరిని రానినని చెప్పేసింది. ఓకే, పాలస్తీనా మిగిలిన భాగంలోకి వెళ్ళడానికి లేదు, ఇజ్రాయెల్ గుండా వెళ్ళాలి. ఓకే, వీళ్ళని తీసుకోవడానికి పాలస్తీనా అథారిటీ సిద్ధంగా లేదు. ఒకవేళ అదే జరిగితే హమాస్ అస్తిత్వం ఉండదు. గాజా మీద నాది అధికారం అని హమాస్ చెప్తోంది. పాలస్తీనా అథారిటీ అధికారాన్ని హమాస్ అంగీకరించకనే కదా ఈ సమస్యలు. అందువల్ల ఏంటంటే ఈ హమాస్ అనేది చిక్కుకుపోయింది అక్కడ. ఇజ్రాయెల్ సపోర్ట్ చేయట్లేదు, పాలస్తీనా అథారిటీ 100% మాటలు చెప్పడం తప్ప సపోర్ట్ చేయట్లేదు. దాంతో ఇజ్రాయెల్కి హమాస్ని దెబ్బ కొట్టడం సులభం అయిపోయింది. ఎవరు దానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేకుండా ఉంది. ఈవెన్ ముస్లిం దేశాల్లో 75% దేశాలు ఇరాన్ మినహా ఎవరు మాట్లాడడం లేదు, శనిపోతే పోయింది అనే పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో హమాస్ పూర్తిగా పాడైపోయిందని తెలిసిన తర్వాతనే హిజ్బుల్లా
ఇజ్రాయెల్ మీదకి దాడులు దిగింది. ఎందుకంటే ఇజ్రాయెల్ని దాని డైవర్ట్ కూడా చేయాలి, ఇరానే ఉంది. హమాస్ని కొంతైనా కాపాడుకోవాలని. కానీ ఇజ్రాయెల్ ఆ విషయంలో చాలా స్పష్టంగా సిద్ధమైంది. ఒకటి, హమాస్ మీద చేసే దాడి ఏదైతే ఉందో ఆ దాడి చేస్తూనే ఇన్ని రోజులు హిజ్బుల్లా వేస్తున్న ర్యాకెట్లని వీటిల్ని అలా చూస్తూ ఊరుకొని ఈరోజు హమాస్ పని అయిపోయిన తర్వాత ఒక్కసారిగా హిజ్బుల్లా మీద విరుచుకుపడిపోయారు. ఆ విరుచుకుపడిపోవడం దానికి నెలలుగా వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే హమాస్ కాగానే మన టార్గెట్ హిజ్బుల్లా అని వాళ్ళకి తెలుసు. నెలలుగా దీనికి సిద్ధమవుతున్నారు, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తున్నారు, ఎవడెక్కడున్నాడో తెలుసుకుంటున్నాడు. ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే ఈ మొత్తం నెలల ప్రిపరేషన్లో ఫస్ట్ కమ్యూనికేషన్ వ్యవస్థని దెబ్బకొట్టేశారు, పేజర్లు దెబ్బకొట్టేశారు. సో ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎవడెవడి చేతుల్లో ఉందో అంతా బహిర్గతం అయిపోయింది. ఇరాన్ చేతుల్లో కూడా అదే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. మొత్తం ఇరానే హిజ్బుల్లాని పోషిస్తోంది అని. ఎందుకంటే ఇరాన్ రాయబారి పేజర్ల దాడిలో గాయపడ్డాడు. ఈ రోజు ఇరాన్ అధ్యక్షుడు కూడా అదే పేజర్ల దాడిలో మరణించాడనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఇటు పాలస్తీనా రెండు విషయాలు చెప్పదలుచుకుంది. ఒకటి, ఉగ్రవాదులు ఎవడో బయటపడ్డాడు. రెండు, ప్రపంచ దేశాలకి ఇరాన్ చేస్తున్నటువంటి విషయాన్ని బయట చెప్పగలిగాడు. దాంతో ఎప్పుడైతే వాళ్ళు నెలల తరబడి ప్రిపరేషన్ చేశారో వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకి క్లియర్. ఆ టార్గెట్ ని ఛేదించడం ఎలా అన్నదే ఇన్ని రోజులు ఒక ప్రశ్నగా ఉండింది. ఎందుకంటే అతను 4 అంతస్తుల కింద బంకర్ లో దాక్కొని ఉంటాడు. ఆ బంకర్ మీద దాడి చేయగలిగిన సామర్థ్యం ఈ క్లస్టర్ బాంబుకు మాత్రమే ఉంటుంది. క్లస్టర్ బాంబ్స్ ని బస్టర్ బాంబుల్ని ఐక్యరాజ్య సమితి నిషేధించింది. ఓకే, ప్రజలున్న చోట వీటిని వాడకూడదు, ఎందుకంటే అవి కలిగించే విధ్వంసం. అది ఒక కన్వెన్షన్ ఉంది, అంతర్జాతీయ ఒప్పందం ఒకటి ఉంది, వీటిల్ని ప్రజలు ఎక్కువగా ఉన్న చోట వాడకూడదని. కానీ ఇక్కడ కన్వెన్షన్ ఏం లేదు. ఇజ్రాయెల్ సిద్ధమైపోయింది. 4 అంతస్తుల కిందకి పెనట్రేట్ నేను చెయ్యాలి. 6 అంతస్తులు, 7 అంతస్తులు, 7 మధ్యలో 1 అంతస్తు, కింద 4, మొత్తం 5, 7, 5, 12 అంతస్తుల కింద. సో ఇజ్రాయెల్ దానికి సిద్ధం ఎంత పకడ్బందీగా సిద్ధం చేసిందంటే చుట్టూ ఉన్న, ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళడానికి 3 సొరంగాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ సొరంగాలు ఏ బిల్డింగ్లోకి వస్తున్నాయి, చుట్టూ ఉన్న 5 బిల్డింగ్లోకి వస్తున్నాయి. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ చుట్టూ ఉన్న 5 బిల్డింగుల్ని కూల్చేశారు. కూల్చేసి ఆ సొరంగాల గుండా బయటికి రావడానికి వీలు లేని పరిస్థితి చేసి వెంటనే అసలు బిల్డింగ్ మీద వాళ్ళు, అంటే 80కి పైగా దగ్గర 100 చిల్లర బాంబులు వేశారన్నది వస్తున్న వార్త. అంటే ప్రతి సెకండ్కి 8 టన్నులు బాంబులు దాని మీద వేస్తే అక్కడ ఏమి ఉండదు, మండిపోయి ఎవడో ఇనుము ఉన్నా బిల్డింగ్ ఉన్నా పూర్తిగా మండిపోయి వేడి పుట్టి చచ్చిపోతారు. ఆ స్థాయిలో ఇజ్రాయెల్ చేయడం, అక్కడ ఉన్న అందరూ వాడు అసలు యాక్చువల్గా ఇంకొక వార్త ఏంటంటే వాళ్ళందరూ అక్కడ కలవడానికి ఏంటంటే ఒక్కసారిగా భూమి మీద హిజ్బుల్లా ద్వారా ఇరాన్ బ్యాకింగ్తో ఇజ్రాయెల్ మీద అటాక్ చేయాలి అనేది. అంటే సైన్యాన్ని ముందుకు తీసుకెళ్ళి దానివల్ల ఏంటంటే ఇజ్రాయెల్కి ఇబ్బంది వచ్చేది. భూమి మీద పోరాటం చేయడం కష్టం. అందువల్ల ఏంటంటే ఇజ్రాయెల్ డెసిషన్ తీసేసుకుంది. దానికి అతను యునైటెడ్ నేషన్స్లో ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ యునైటెడ్ నేషన్స్ నుంచి ప్రసంగించి బయటికి రాగానే అనుమతి వచ్చింది. ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే లేట్ చేస్తే మళ్ళీ అతను దొరకడు, ఇరాన్ వెళ్ళిపోతాడనే ఒక సమాచారం. ఇరాన్ విమానం అక్కడికి చేరుకోవడానికి ఇంకా గంట టైం ఉంది. అతన్ని తీసుకెళ్లడానికి ఇంకో 2 గంటల్లో ఇరాన్ విమానం వస్తుందన్న సమాచారం ఉంది. దాంతో ఎయిర్పోర్ట్ని సీజ్ చేశారు, ఇక్కడ బాంబులు వేసేసారు. వస్తున్న ఇరాన్ విమానానికి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఇటు వస్తే నిన్ను పేల్చేస్తామని. వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఇరాన్ విమానం ఏదైతే ఉందో ఆ విమానం వెనక్కి వెళ్ళిపోయింది. ఇతని మీద వేశారు. వేయడంతో కేవలం నసరుల్లానే కాదు, కొంతమంది కీలకమైన వ్యక్తులు కూడా చనిపోయారు అనేది. దాంట్లో నసరుల్లా కూతురు ఎవరైతే కాదో తను చనిపోయింది. ఆమె మిలిటెంట్ కాదనేది, సివిలియన్ అనేది. కానీ ఏదైనా కూడా 5 బిల్డింగుల్లో ఉన్న సివిలియన్స్ అంతా 700-800 మంది చనిపోయారు. కానీ తప్పదు, ఎందుకంటే అడ్డం పెట్టుకొని నిన్న ఇజ్రాయెల్ కొన్ని ఫోటోలు రిలీజ్ చేసింది. ఎక్కడైతే హిజ్బుల్లా రాకెట్స్ ఉన్నాయో ఈ అపార్ట్మెంట్ బిల్డింగుల్లో 1 ఫ్లోర్ లో రాకెట్స్ పెడుతున్నారు. 7 ఫ్లోర్లలో 1 ఫ్లోర్ లో రాకెట్స్ ఉంటాయి, 7 ఫ్లోర్లలో ఫ్యామిలీస్ ఉంటాయి.
సో నువ్వు హ్యూమన్ షీల్డ్గా వాడుకుంటున్న వేళ నాకు అంతకు మించిన మార్గం లేదు. గాజాలో కూడా అదే రఫా గాజాలో కూడా ఈరోజు బయటపడుతుంది. అందువల్ల ఏంటంటే ఈరోజు దీని మీద కూడా ఎవరు స్పందించారు? ఒక ఇరాన్ మాత్రమే స్పందించింది. ఇరాన్ కూడా ఎలా స్పందించింది? ఇజ్రాయెల్ చేస్తున్న పనికి ఈరోజు ఇరాన్లో కూడా ఎంత భయం పుట్టుకుంది. కొమైనీ మేము అది చేసేస్తాం ఇది చేసేస్తామని ప్రకటించిన అరగంటలో కొమైనీని సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు ఇరాన్ సైన్యం చెప్పింది. ఎందుకు సురక్షిత ప్రదేశానికి తరలించాలి అంటే ఇరాన్లో కూడా ఈరోజు భయం ఏం ఏర్పడిపోయిందంటే ఎక్కడికైనా ఇజ్రాయెల్ వెళ్ళకూడదు. అంటే ఇజ్రాయెల్ గూఢాచార్య వ్యవస్థ ఏదైతే ఉందో అది ఎక్కడికైనా వెళ్ళగలదు, ఎలాంటి టెక్నాలజీ అయినా వాడగలదు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 3000 పేజర్లని ఒకేసారి పేల్చడం అనేది ఇంతవరకు చరిత్ర చూడలేదు. ఏకకాలంలో పేజర్లే కాదు, వాకీటాకీలు, సోలార్ హీటర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నిటినీ రేపు ఇరాన్లో ఏది ఉందో, ఏది కొన్నారో, ఏది పేలుతుందో తెలియని భయంతో ఈరోజు వాళ్ళ లీడర్ని దాచిపెట్టుకునే పరిస్థితి. అందువల్ల ఇక్కడ ఇజ్రాయిల్కి ఉన్న ఆ కమిట్మెంటు, దానికి తగినట్లుగా వాళ్ళు సిద్ధం చేసుకున్న ఆర్మీ సపోర్ట్గా ఉన్న హార్డ్వేరు, టెక్నికల్ సుపీరియారిటీ, దానికి కావాల్సిన హ్యూమన్ ఇంటెలిజెన్సు, దానికి కావాల్సిన కమిట్మెంటు. రెండోది ఈ గల్ఫ్ దేశాల్లో సున్నీ మెజారిటీ దేశాలన్నీ నిశ్శబ్దంగా ఉండడం, ఇంకా తీవ్రవాదం వద్దనే నిర్ణయానికి వచ్చి అమెరికా, భారత్ లాంటి దేశాలు కూడా గమ్మున ఉండడం, ఎటువైపు తీసుకోకుండా. దీంతో ఇజ్రాయెల్కి బాగా అడ్వాంటేజ్ వచ్చింది. ఇది ఒక రకంగా సున్నీ తీవ్రవాదం, అల్ఖైదా, ఐసిస్ లాంటివి ఎలా అయితే జైషే మహమ్మద్ లాంటివి తుడిచిపెట్టుకుపోతున్నాయో, తాలిబాన్లు కూడా ఈరోజు ఒక రకంగా నిశ్శబ్దం అయ్యారో, ఈ షియా తీవ్రవాదం అనేది కూడా లేకుండా పోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఆ దిశగా ఇజ్రాయెల్ కదులుతుందనే ఈరోజు హూతీల మీద కూడా బాంబు దాడులు చేశారు. హూతీలతో ఇరాన్ ఇచ్చే ఆయుధాలు రాకుండా చేసేస్తే హూతీలు చేయగలిగింది ఏమీ లేదు. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే ఇరాన్ ఐసోలేట్ చేస్తారో ఇవన్నీ ఆగిపోతే తీవ్రవాదం మట్టుబట్టే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఈరోజు అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. అమెరికా కూడా నిశ్శబ్దంగా ఉంటూ సిరియాలో వీళ్ళకి ఇవ్వాల్సింది, ఎందుకంటే నిన్న వేసిన బంకర్ బస్టర్ బాంబులన్నీ అమెరికా ఇచ్చినవి, అత్యంత శక్తివంతమైనవి. అందువల్ల ఏంటంటే అమెరికా కూడా పోతే పోయింది, సౌదీ అరేబియా కూడా పోతే పోయింది, తగ్గాలి, ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటాం, ప్రశాంతంగా పెట్టుబడులు పెట్టుకుంటాం, ఎందుకు వచ్చిన గొడవ అన్నది ఏదైతే ఉందో అది ఈరోజు అన్ని తీవ్రవాద సంస్థలు గుర్తించాలి. ముఖ్యంగా మన భారతదేశంలో ఈ బంగ్లాదేశ్లో ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో, మేము తీవ్రవాదం చేస్తాం అది చేస్తామని, ఆ వైపరీత్యాలన్నీ ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ ఎవడికి ఇంట్రెస్ట్ లేదు, మిమ్మల్ని ఎవడు కాపాడు రేపు అంతే. అందరూ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎరితల్లు వేశారు, రష్యా కూడా బెదిరించింది, ఎక్కువ మాట్లాడితే నీకు నువ్వు డబ్బులు కట్టు అని. ఇండియా ఇచ్చేస్తోంది, అమెరికా సగం సపోర్ట్ చేస్తుంది, సగం సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే అమెరికాకి భారత్ కూడా కావాలి. అంతే. అందువల్ల ఏంటంటే ఈ పరిస్థితులు అర్థం చేసుకుని వీళ్ళందరూ కూడా భారతదేశం, బంగ్లాదేశ్, ముఖ్యంగా దక్షిణాసియాలో కూర్చున్న మూర్ఖులు ఎవరైతే ఉన్నారో ఈ జిహాదీ పేరుతో, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం అంగీకరించదు. ఆ అంగీకరించకపోవడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు ఇజ్రాయెల్ ఏం చేస్తుందో, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో. కాబట్టి ఈ విషయాన్ని వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి అనుకుంటున్నా. అదే జరిగితే ఒక రకంగా ప్రపంచంలో కొంత శాంతి నెలకొంటుంది. యూరోప్లో కూడా ఇప్పుడు అదే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఆస్ట్రియాలో ఫార్ రైట్ పార్టీ ఈరోజు విజయం సాధించింది. అక్కడ కూడా ఈ సోకాల్డ్ అతివాద ఇస్లాం, మా మతం ఇది డేంజర్ కాదంటారా? నిన్న లెబనాన్ నుంచి వేల సంఖ్యలో సిరియాకు, అటు నుంచి డబ్బులు ఉన్న వాళ్ళు యూరోప్కి వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది. అది వెళ్తారు, ఎందుకంటే ఇప్పుడు చాలా దేశాలు స్పష్టంగా లెబనాన్కి చెప్తూ వచ్చాయి, ఏదర్ మీరు హిజ్బుల్లాని బయటికి పంపించండి, ఓకే, హిజ్బుల్లాని మీ మధ్యలో పెట్టుకుని మీకు శాంతి కావాలంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. అమెరికాకి వ్యతిరేకంగా హిజ్బుల్లా పనిచేస్తుంది, వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు, యూరోపియన్కి కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు నీకు శాంతి కుదరదు. సో మీరు ఒక భూతాన్ని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకున్న తర్వాత అది మిమ్మల్ని కూడా తింటుంది, కాటేస్తుంది. అందువల్ల ఈరోజు లెబనాన్ ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భూతం కావాలన్నా వద్దా. తగాదా ఎవరితో? ఇజ్రాయెల్తో. నువ్వు పోయి ఇజ్రాయెల్లో ఉండి కొట్లాడు, అంతే, మా దేశం వదిలే. ఈరోజు పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ చేయాల్సింది ఏంటంటే కాశ్మీర్ తీవ్రవాదులకి మా దేశం వదిలి వెళ్ళిపోండి, అంతే. మీరు కాశ్మీర్ కోసం పోరాడుతున్నారు, పోయి కాశ్మీర్లో పోరాడండి, అంతేగాని ఇక్కడ కూర్చొని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్లో కూర్చొని ఇండియాకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామంటే అది అయ్యే పని కాదు భవిష్యత్తులో.
ఈరోజు ఇండియా కూడా అదే చూపించింది, బాలాకోట్ స్ట్రైక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నువ్వు అక్కడ కూర్చుంటానంటే అక్కడికి వస్తామని. ఈ మధ్యకాలంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ కూడా ఎంతోమంది తీవ్రవాదులు లేపేసిందన్న వార్తలు వచ్చాయి పాకిస్తాన్లో. అందువల్ల ఏంటంటే ఈరోజు నువ్వు ఎక్కడో కూర్చుని నేను ఏదో చేస్తా, నాకు ప్రొటెక్షన్ ఉంటుంది అన్న ధైర్యం ఈరోజు లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో కూడా ఈరోజు ప్రజలు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. అది లెబనాన్లో ప్రజలు అంగీకరించే పరిస్థితుల్లో లేరు, సిరియాలో కూడా ప్రజలు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. సిరియాలో ఐసిస్ని నెత్తి మీద పెట్టుకుని ఏం జరిగిందో చూశారు పాపం వాళ్ళు. ఒక రకంగా సగం సిరియా పాడైపోయింది, ఎంతో ప్రాచీన నగరాలు ఈరోజు శిథిలాలైపోయాయి. అందువల్ల ఈరోజు ఇస్లామిక్ దేశాల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. వీళ్ళని చూసి తోకగాల్చుకునే భారత్, బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్వరూ అంగీకరించరు. రేపు ఇక్కడ కూడా అదే దాడులు జరిగితే మీకు మద్దతు ఇచ్చేవాడు ఎవడు ఉండడు, డబ్బులు ఇచ్చేవాడు కూడా ఉండడు. అంతే, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ అన్నది. ఈరోజు ఒక రకంగా ఇజ్రాయిల్ చేస్తున్నది ఏదైతే ఉందో, ఇజ్రాయిల్కి నిశ్శబ్దంగా దొరుకుతున్న మద్దతు ఏదైతే ఉందో, ఆ మద్దతు ప్రపంచ వైఖరిని స్పష్టం చేస్తారు. కానీ యునైటెడ్ నేషన్స్లో మాత్రం ఇజ్రాయెల్ ప్రధాని మాట్లాడుతుంటే సగం మంది దేశాల సెక్యులర్ పాలిటిక్స్ వెళ్ళిపోయారు. ఇది ప్రపంచంలో ఉన్న సోకాల్డ్ సెక్యులర్ లిబరల్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సెక్యులర్ లిబరల్ పాలిటిక్స్ ని ఎవడు ఏం చేయలేడు. భారతదేశంలో కూడా అంతే. ఓవైసీ గొడవ చేస్తుంటే చూస్తూ ఉంటారు, తిరుపతి లడ్డు విషయంలో మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయ్యి ఉండి ఆయన నేను డిక్లరేషన్ సైన్ చేయను, నేను ముఖ్యమంత్రిగా పోయినప్పుడు అంటే ముఖ్యమంత్రిగా నువ్వే చట్టాన్ని ఉల్లంఘించావు. ఆ చట్టం నువ్వు కాదు తెచ్చింది, నీ ముందు వాళ్ళు తెచ్చారు. నువ్వు ముఖ్యమంత్రిగా చట్టాన్ని గౌరవించేవాడు అయితే డిక్లరేషన్ సైన్ చేసుకో ఉండాలి. ఈ రోజు నువ్వు ఒప్పుకున్నావు నేను ఇంట్లో బైబిల్ చదువుకుంటా అంటే నువ్వు క్రైస్తవుడివి. నువ్వు క్రైస్తవుడివి అయినప్పుడు నిజాయితీగా సంతకం పెట్టి నేను క్రైస్తవుడిని, ముఖ్యమంత్రి హోదాలో వచ్చాను కాబట్టి నేను సంతకం పెట్టి నాకు దేవుడి మీద విశ్వాసం, నీకు ఆ దేవుడి మీద విశ్వాసం లేదనుకో, నువ్వు పంపించవద్దు, దేవాదాయ శాఖ మంత్రిని పంపి. నిన్న డివై చంద్రచూడ్ కూడా సంతకం పెట్టిండు. అదే దేవాదాయ శాఖ మంత్రి పంపించచ్చు. కేసీఆర్ ఇక్కడ ఎన్నో సందర్భాల్లో భద్రాచలానికి దేవాదాయ శాఖ మంత్రిని. నీకు క్రిస్టియన్ గా ఉండడమే ముఖ్యం అనుకుంటే నువ్వు దేవాదాయ శాఖ మంత్రికి అప్పచెప్పు, నువ్వే ఎందుకు పోవాలి? అంతే. హిందూ ఓట్ల కోసం నువ్వు డ్రామా ఆడడానికి వీల్లేదు కదా. నీ చట్టాన్ని ఈరోజు నువ్వు బహిరంగంగా ఏం చేస్తున్నావు, నా చట్టాన్ని నేనే ఉల్లంఘిస్తా, ఒక్క రాష్ట్రపతికి మినహా, అంతే, ఇంకెవ్వరికి అక్కడ మినహాయింపు లేదు. కానీ అదే రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాం చాలా స్పష్టంగా డిక్లరేషన్ ఇచ్చారు. ఆయన రాష్ట్రపతి హోదా, ఆయనకు అసలు అట్లాంటివి లేవు. అంటే ఒక చట్టం ఉన్నప్పుడు చట్టాన్ని సోనియా గాంధీ కూడా ఇచ్చింది. ముఖ్యమంత్రికైనా ప్రధానమంత్రికైనా ఎవరికైనా ఉంది. నేను ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని చట్టాన్ని గౌరవించనని నువ్వే చెప్తున్నావు. ఈ రోజు నువ్వు ఆ విషయాన్ని అంగీకరించలేక దళితుల పరిస్థితి, దళితులను ఎవరు ఆపారు అక్కడ? ఎవడు ఆపలే. ఏ దేవాలయంలో ఈరోజు దళితులను ఆపే పరిస్థితి లేదు. అందువల్ల ఏంటంటే ఈ సోకాల్డ్ సెక్యులరిజం, లిబరలిజం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉందో, ఆ సెక్యులరిజం, లిబరలిజం అనేది ఇజ్రాయెల్ ప్రధాని మాట్లాడేటప్పుడు వెళ్తారు, కానీ వాళ్ళు పోయి యుద్ధం చేయమనండి ఇజ్రాయెల్తో. అంతే. ఇప్పుడు ఈ బాయ్కాట్ చేసిన దేశాలన్నీ కూడా వెళ్ళి యుద్ధం చేయమనండి. ఈరోజు హిజ్బుల్లాకి మద్దతుగా పోయి ఆ ఆయుధాలు పంపించి ఇజ్రాయెల్ మీద బాంబులు వేయమనండి. ధైర్యం లేదు. ధైర్యం కాదు, ఇక్కడ పరిస్థితులు లేవు. మాట్లాడడం వేరు, చేతల్లో చూపించడం వేరు. ఇప్పుడు మాట్లాడడం, సౌదీ అరేబియా మాట్లాడుతోంది, ఖండిస్తోంది, హింస కుదరదు అని. యుక్రెయిన్ విషయంలో కూడా భారతదేశం శాంతి కావాలని కోరుతోంది. కానీ అక్కడ శాంతి ఎవరు కోరుకోవాలి? రెండు దేశాలు కోరుకోవాలి. మేము ఎంతవరకు నీకు సపోర్ట్ చేయగలం, నువ్వు కూర్చొని పెట్టి మాట్లాడగలం. ఈరోజు ఈ విషయంలో కూడా అంతే. మీరు బాయ్కాట్ చేస్తే ఏమవుతుంది? ఇదంతా కూడా ప్రజలని మభ్యపెట్టడానికి సెక్యులర్ లిబరల్ వాదులు ఐక్యరాజ్య సమితి నుంచి, అమెరికా నుంచి ఈరోజు కమలా హ్యారిస్ విషయంలో ట్రంప్ పదే అంటాడు, ఆమె డెమోక్రటే కాదు, షీ ఈజ్ ఏ కమ్యూనిస్ట్. ఓపెన్ గా ఆయన అక్యూజేషన్ చేస్తాడు. కమ్యూనిస్ట్ భావజాలంతో వచ్చి ఈ దేశాన్ని నాశనం చేయడానికి చూస్తున్న కమ్యూనిస్ట్ ఈమె అని స్పష్టంగా చెప్తాడు కమలా హ్యారిస్ గురించి. ట్రంప్ ఆ విషయంలో స్పష్టత ఉంది. లిబరలిజం పేరుతో కమ్యూనిస్టులు ఈ రోజు కమ్యూనిస్ట్ లిబరలిజం, సెక్యులరిజం ముసుగేసుకొని చేస్తున్నారు. అది కుదరదు.
అంతే. మీరు సమాజాన్ని మభ్య పెట్టడం ఎన్ని రోజులు చేస్తారు? ఈ రోజు తాలిబాన్ మద్దతు ఇవ్వట్లేదు హిజ్బుల్లాకి. తాలిబాన్ నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా హిజ్బుల్లాకి మద్దతు? పట్టించుకోవడమే లేదు. కాశ్మీర్ లో ఒక మహబూబా ముఫ్తీ షియా పాలిటిక్స్ కోసం స్టేట్మెంట్ ఇచ్చింది. అంతే. తాలిబాన్లు ఇవ్వలేదు, పాకిస్తాన్ ఇవ్వలేదు, సౌదీ అరేబియా ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. అందరూ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? హింస మంచిది కాదు. అందరూ కోరుకునేది హింస మంచిది కాదు కదా. ఇప్పుడు హిజ్బుల్లా వాడింట్లో వాడు కూర్చుంటే ఇజ్రాయెల్ ఏం చేయదు. నువ్వు ఇజ్రాయెల్లో ఇంట్లో పోయి ఏలు పెడితే ఇజ్రాయెల్ తంతది. దీంతో ఇప్పుడు చావు దెబ్బ అన్నట్టేనా హిజ్బుల్లా? ఇంకా హిజ్బుల్లాకు ఒక రకంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు హిజ్బుల్లా కమ్యూనికేషన్ నెట్వర్క్ దెబ్బతినేసింది. హిజ్బుల్లాకి ఇరాన్ తప్ప ఎవరు మద్దతు ఇచ్చే పరిస్థితులు లేరు. ఈ రోజు అమెరికా వీళ్ళందరూ కూడా హిజ్బుల్లా పోవాలని, హిజ్బుల్లా తీవ్రవాదుల్లో వాళ్ళకు కూడా తెలియదేమో మావోడెవడో మంది. ఇప్పుడు రెండోది ఏంటి, ఎవరైతే వీళ్ళని కలుపుతున్నారో వాళ్ళ కీలక కమాండర్లు 4 పోయారు. చీఫ్ పోయాడు, ఆ సౌత్ ఏదైతే కీలకమైన ప్రాంతమో ఆ సౌత్ కమాండర్ పోయాడు, వాళ్ళ యొక్క మిలిటరీ స్ట్రాటజీ కమాండర్ సెకండ్ వాడు పోయాడు. ఈ రోజు ఎవరైతే ఈ నసరుల్లాని రీప్లేస్ చేస్తాననుకుంటున్నారో కమాండర్ వాడు పోయాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని వీళ్ళు ప్రకటించారు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తెలియదు. ఆ వ్యక్తి ఎక్కడున్నా కూడా ఈ రోజు కమ్యూనికేషన్ వ్యవస్థని వాడుకునే పరిస్థితి లేదు. ఈ రోజు వస్తున్న వార్తలు ఏంటంటే నస్రుల్లా కూడా అక్కడ వచ్చి కూర్చోడానికి గత వారం రోజులుగా పేజర్ల అటాక్ జరిగిన తర్వాత మాట్లాడడానికి వీలు కాని పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆ బంకర్లో వచ్చి కూర్చోవాల్సి వచ్చింది. వాళ్ళకి వేరే కమ్యూనికేషన్ లేదు. ఎట్లా మాట్లాడాలి, వ్యవస్థను నడపాలి. కాబట్టి ఆ కమాండర్లందరూ అక్కడ వచ్చి కూర్చొని పనిచేయాల్సిన పరిస్థితి చిక్కేలాగా చేసింది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆ నెట్వర్క్ దెబ్బతిన్న వేళ ఆ నెట్వర్క్ని కూడగట్టుకోవడం ఇజ్రాయెల్ ఏం ఆపట్ల. రోజుకి 100 విమానాలు పోయి బాంబులు వేసి వస్తున్నాయి. అంతే. ఆ 100 విమానాలకు కావాల్సిన బాంబులు అమెరికా ఇస్తుంది. దిగులే లేదు. అందువల్ల అక్కడ ఏమీ ఇబ్బంది ఇజ్రాయెల్కి లేదు. నువ్వే ఈ రోజు రక్షణ కోసం పరిగెత్తాలి. అంతే. రెండవది ఏంటంటే మనం ఏ తీవ్రవాద సంస్థను చూసినా అల్ఖైదా కానీ ఐసిస్ కానీ దాని యొక్క నేతలు ఎవరైతే వ్యవస్థాపకులు కీలక వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత ఆర్గనైజేషన్స్ వీక్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడి, వాళ్ళ యొక్క ప్రభావం మీద ఆధారపడి, వాళ్ళ యొక్క ఇమేజ్ మీద ఆధారపడి నడిచే ఈ సంస్థలు ప్లానింగ్లో ఒకసారి దెబ్బతింటే కీలకమైన వ్యక్తులు ఆ ప్లానింగ్ అంతా పోతుంది, ఆ ఇమేజ్ పోతుంది. రెండోది బలవంతంగా బయటకు వస్తుంది. వీళ్ళందరికీ మద్దతు ఇచ్చే ఇరాన్లో కూడా భయం పుట్టుకుంది ఈరోజు. ఎందుకంటే అమెరికా మిగతా అందరూ ఈరోజు ఇరాన్ యుద్ధానికి వస్తే సౌదీ అరేబియా మద్దతు ఇవ్వదు. ఎవరు మద్దతు ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఇటు అమెరికా ఇటు అందరూ కలిసి ఇరాన్ మీద పడితే ఇరాన్కి అంత శక్తి లేదు. రష్యా లాగా శక్తివంతమైన దేశం కాదు ఇరాన్. తట్టుకోలేదు. ఇరాన్ దగ్గర ఆటం బాంబులు లేవు, ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అమెరికా దగ్గర ఉన్నాయి. తట్టుకోలేదు ఇరాన్. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇరాన్ కూడా చేసే పరిస్థితి ఏమీ లేదు. అందుచేత ఏంటంటే ఇదంతా కూడా ఒక రకంగా ప్రపంచ రాజకీయాల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి, నెమ్మదిగా మారుస్తున్నాయి. ఈ విషయాన్ని హిజ్బుల్లా లాంటి సంస్థలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోతే కొన్ని రోజులకి అవి ఇప్పుడు అల్ఖైదా పరిస్థితి ఏమైందో ఐసిస్ టార్గెట్ చేసుకుని కానీ ప్రపంచ దేశాలు దిగితే అల్ఖైదా ఐసిస్లే కనుమరుగైనప్పుడు, తాలిబాన్లే గమ్మును కూర్చోగలిగినప్పుడు హిజ్బుల్లా పరిస్థితి కూడా అంతే. నువ్వు కూర్చో, లెబనాన్లో ఎన్నికల్లో పాల్గొను, ఏమైనా చేసుకో, ఇజ్రాయెల్ జోలికి పోవద్దు. అది గ్రహిస్తే హిజ్బుల్లాకు కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు హమాస్ తుడిచిపెట్టుకుపోయినట్టేనా? మ్యాక్సిమం హమాస్ కొత్త చీఫ్ ఎక్కడున్నాడో ఇంతవరకు ఎవరికి తెలియట్లేదు. అసలు ఉన్నాడో లేడో తెలియదు. అమ్మాయి వేషంలో తిరుగుతున్నాడని కొందరు, అతను ఎక్కడున్నాడో కానీ అతను అసలు గాజాలోనే లేడని కొందరు. గాజాలో ఈరోజు ఇజ్రాయెల్ పట్టు బిగించిన వేళ అతను ఎక్కడున్నాడు, గాజాను వదిలిపెట్టిపోయాడని కొందరు. రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు హమాస్ అనేది మళ్ళా లేవడం చాలా కష్టమైన పని. అంతే. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా క్లీన్ చేస్తూ వస్తుంది. ఆ క్లీనింగ్లో వాళ్ళు 100 మీటర్లు లోపలికి తవ్వుతూ వెళ్తున్నారు. ఓకే. సో ఏవైతే ఈ నెట్వర్క్ ఆఫ్ ఇవి ఉన్నాయో, సొరంగాలు, కేవ్స్ ఉన్నాయో వాటిల్ని బ్లాక్ చేసుకుంటూ పోతున్నారు. ఒకవేళ ఏదైనా మిగిలినా అవి ఐసోలేట్ అయిపోతాయి. అంతే. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఆ చివరి నుంచి చివరికి నీకు సొరంగం ఉన్నప్పుడు ఆ నెట్వర్క్లో కీలకమైన భాగాలు దెబ్బతిన్నాయనుకో అవి ఐసోలేట్ అయిపోతాయి. ఐసోలేట్ అయిపోయి ఎందుకు పనికిరావు. అంతే. నీకు పారిపోవడానికి ఇది ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు హమాసు మళ్ళా లేస్తుందా అన్నది వేరు. ఇజ్రాయెల్ కూడా డిటర్మినేషన్తో ఉంది. గాజాని మేము తిరిగి అప్పచెప్పము, మాకు నమ్మకం వచ్చేదాకా గాజాని మేము వదిలిపెట్టము స్పష్టం చేసేసింది ఇజ్రాయెల్. గాజా గాజా ఏదైతే ఉందో మొత్తం స్ట్రిప్ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టము.
ఆ విషయంలో ఇజ్రాయెల్ స్పష్టంగా ఉంది. ఇజ్రాయెల్ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్తో మాట్లాడే పరిస్థితి లేదు. మహా అంటే ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఈ గాజా ప్రజలందరినీ పాలస్తీన్లో పెట్టుకోండి, అక్కడ కావాలంటే భూభాగం ఇస్తాం, అంతే. ఇది ఇవ్వం, ఎందుకంటే ఇన్నేళ్లు చూసాం కదా, ఇది కాదు. సో ఇజ్రాయెల్ బార్గెనింగ్లో అప్పర్ హ్యాండ్లోకి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ మళ్ళా హమాస్ లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్ హూతీస్ సమస్య వేరు, హూతీస్కి ఇజ్రాయెల్ కొంత దూరం ఉంది. హిజ్బుల్లాని కానీ కొట్టేస్తే ఇజ్రాయెల్ కొంతవరకు పెద్దగా ఇబ్బంది, ప్రశాంతంగా ఉండే అవకాశం, ఇబ్బంది ఉండదు ఇంకా. సో దీంతో ప్రపంచ దేశాల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఈ దీనిపైన? ఇప్పుడు ప్రపంచ దేశాలు స్పష్టంగా చెప్తున్నాయండి, పైకి ఎన్ని మాటలు చెప్పినా తీవ్రవాదం అనేది లేదు, అతివాదాన్ని అంగీకరించాం, అది ముస్లిం దేశాలే చెప్తున్నాయి. ఆ విషయాన్ని ఈ సూకాళ్ళు అతివాద తీవ్రవాద భావాలు కలిగిన ఈ ముస్లింలు అంగీకరించాలి. అది అంగీకరించి ఇతర ప్రజలతో పాటు మేము, ఇతర మతాలతో పాటు మేము అందరం కలిసి ఉంటామన్న భావనకు వస్తే ఏమో ఈరోజు బాగుంటుంది. ఆ భావన లేదనుకోండి, లేదన్నప్పుడు ఏ దేశము మద్దతు ఇచ్చే అవకాశం ఈరోజు ఉండదనేది ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న మార్పు. ఇక భారతదేశంలో కొంతమంది ఈ పాలస్తీనా జెండాలు పెట్టుకోవడం, నిజానికి భారత రాజ్యాంగం ప్రకారం ఏ దేశం జెండా ఎవడైనా పెట్టుకోవచ్చా? ఇప్పుడు మద్దతు ఇవ్వడం అనేది ఎవరైనా చేయొచ్చు, అంటే వ్యక్తిగతంగా, మన వ్యక్తిగతంగా. అంతేగాని దేశాన్ని అవమానపరిచి అవతల దేశాన్ని మద్దతు ఇవ్వడం అనేది కుదరదు. అది ఏ రాజ్యాంగం ఒప్పుకోదు. నువ్వు ఇక్కడ కూర్చొని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ పనిచేస్తానంటే కుదరదు. న్యాయబద్ధంగా నువ్వు నీ నిరసన తెలియజేయొచ్చు, తెలియజేసి గమ్మున ఇంట్లో కూర్చోవాలి. నువ్వు అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. నువ్వు అంతకుమించి చెయ్యాలి అని అంటే నువ్వు హిజ్బుల్లాలో చేరి యుద్ధం చేయాలి. ఓకే, కానీ ఇంట్ల మీద పాలస్తీనా జెండాలు ఎగరేసుకోవడం వల్ల పోయేది ఏం లేదు. అది నీ మనస్తత్వం బయట పెడుతుంది. ఓకే, దానివల్ల నీ మనస్తత్వమే బయట పెడుతుంది. నువ్వు ఉన్న దేశాన్ని నువ్వు గౌరవించినప్పుడు నీకు రేపు అంతగా నీకు అంత ప్రేమ ఉంటే పోయి పోరాడు. చాలా మంది ఐసిస్ లో పోయి పోరాడుతున్నారు కేరళ నుంచి. మీరు కూడా పోయి పోరాడండి హిజ్బుల్లాతో సమానంగా, హౌతీలతో పాటు కలిసి. వద్దనింది ఎవరు? ఇప్పుడు నీకు అంత ప్రేమ ఉంటే వెళ్ళి పోరాడండి అక్కడ. అంతే. ఇక్కడ కూర్చొని జెండాలు ఎగరేసినంత మాత్రాన అక్కడ జరిగేది ఆగదు. అవును. ఈరోజు పరిస్థితులు ఏంటి? నువ్వు జెండాలు ఎగరేసుకో, వాకౌట్ చేసుకో. ఐక్యరాజ్య సమితిలో 70 దేశాలు వాకౌట్ చేశాయి. వాకౌట్లు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, జరగాల్సింది జరిగింది. దాన్ని ఎవడు ఆపట్లా, ఏ దేశం తప్పు పట్టట్లా, ఏ దేశం ఖండించట్లా. అంతే, అది అర్థం చేసుకోవాలి ఈ జెండాలు ఎగరేసే వాళ్ళందరూ కూడా. దీంతో అంటే హిజ్బుల్లాను కూడా హమాస్ లాగా 0 దాకా తీసుకొచ్చే ఈ రోజు కూడా దాడులు అక్కడ 100 విమానాలు చేస్తున్నాయి. అవును. సో వాళ్ళు పిన్ పాయింటెడ్ టార్గెట్ పెట్టుకున్నారు. లెబనాన్కి స్పష్టంగా చెప్పేశారు వాళ్ళు. సిరియా జోక్యం చేసుకుంటానంటే అమెరికా దాడులు చేసింది. రష్యాకి స్పష్టంగా ఇజ్రాయెల్ చెప్పింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి రష్యాకి మంచి సంబంధాలు ఉన్నాయి పుతిన్తో. అందువల్ల రష్యా జోక్యం చేసుకోదు. సిరియా తోకజాడిస్తే అమెరికా ఈరోజు బాంబులు వేసింది, రష్యా జోక్యం చేసుకోలేదు. అందువల్ల ఏంటంటే ఈరోజు లెబనాన్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడి నుంచి హిజ్బుల్లాని పక్కన పెడితే వాళ్ళ దేశానికి మంచిది. అంతే. అలా చేయనప్పుడు మీరు ఇబ్బంది పడతారు. ఇవన్నీ చూస్తే మొసాద్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇజ్రాయెల్ గూఢాచార్య వ్యవస్థ ఏదైతే ఉందో, ముఖ్యంగా మిలిటరీలో భాగంగా ఆ గూఢాచార్య వ్యవస్థ అత్యంత ప్రతిభావంతమైన గూఢాచార్య వ్యవస్థ. కేవలం టెక్నాలజీనే కాదు, వాళ్ళు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ మనుషుల్ని కానీ వీళ్ళందరినీ ఎటువంటి పనైనా చేయడానికి కమిట్మెంట్తో సిద్ధంగా ఉన్నవాళ్ళు. నిన్న హిజ్బుల్లా నస్రుల్లా మీద దాడులు చేసిన వాళ్ళందరూ రిజర్వ్ సైన్యంలో భాగంగా ఉన్నవాళ్ళు, పైలట్స్ అంతా. ఓకే, అంటే వాళ్ళు బయటికి రారు. ఎప్పుడు వాళ్ళు అత్యవసరమైనప్పుడే వాళ్ళు ఇది చేస్తారు, మిగతా సమయాల్లో రారు. అటువంటి వాళ్ళనే ఎంచుకునింది. ఎందుకంటే వాళ్లకున్న కమిట్మెంట్. ఆ వెళ్ళిన పైలట్లందరూ ఇజ్రాయిల్లో రిఫార్మ్స్ తీసుకురావాల్సి అనుకుంటే దాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు నిరసన ప్రదర్శన చేసిన వాళ్ళంతా. ఓకే, అదొక సంచలనం ఇజ్రాయెల్ చరిత్రలో. మొత్తం ఆ వింగ్ అంతా నిరసన ప్రదర్శనలో కూర్చునింది. రిఫార్మ్స్ తీసుకురాకూడదు, ఈ మార్పు రాకూడదు అని చెప్పి వాళ్ళనే ఎంపిక చేశారు. వాళ్ళు స్పష్టంగా పని పూర్తి చేసుకొని బయటకు వచ్చారు. అంటే ఎటువంటి కమిట్మెంట్ అనేది ఇజ్రాయెల్ ఈరోజు తన సైన్యంలో కానీ తన ప్రజల్లో తీసుకొచ్చిందో. ఇజ్రాయెల్లో కూడా రిఫార్మ్స్ కావాలని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా 90% కమిట్మెంట్తో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఈరోజు ఇజ్రాయెల్కి వెన్ను. ఆ కమిట్మెంట్, నా దేశం, నా ప్రాంతం, నా భూమి అనుకునేది. అది ఎక్కడైతే రష్యా, అమెరికా, భారత్ లాంటి దేశాలకు కూడా మొసాద్ను చూసి ఇంకా వాళ్ళు గట్టి పడేటువంటి ఒక రకంగా ఈరోజు మొసాద్ నెంబర్ 1 తేలిపోయింది. పేజర్ల దెబ్బతో ఏదైతే సంచలనం చేసిందో
ఇరాన్లో ఏవైతే దాడులు చేసిందో వీటితో మొసాద్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. మొసాద్కి సిఐఏ, ఈ MI6, ఇండియన్ ఇంటెలిజెన్స్ లాంటివి కలిస్తే ప్రపంచంలో వీళ్ళని ఎవడు ఏం చేయలేడు. ఎవడెక్కడ దాక్కున్నా వీళ్ళు బయటికి తీసుకొచ్చి చంపే. ఇజ్రాయెల్ మొసాద్, డిఫెన్స్, అమెరికాకు సంబంధించిన సిఐఏ, భారత్ సంబంధించిన అట్లనే ఇంగ్లాండ్కి సంబంధించిన MI6, రష్యాకు సంబంధించినటువంటి తలుచుకుంటే ఈ 5 దేశాలకు సంబంధించిన గూఢచార వ్యవస్థ కలిసిపోతే ఎవడు ఏం చేయలేడు. అంతే. సో అంటే ఒకరికొకరు సాయం అయితే ఇప్పుడు చేసుకుంటున్నారు. కొన్ని ఏరియాస్లో ఎక్సెప్ట్ చైనా, మిగతా అన్ని దేశాల మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఎక్సెప్ట్ చైనా. అంత సీక్రెట్ సర్వీసెస్లో సీక్రెట్ సర్వీస్. ఇప్పుడు KGB కలిసి పనిచేస్తాయి, మొసాద్ కలిసి పనిచేస్తాయి, CIAతో కొంత కలిసి పనిచేస్తుంది ఈ మధ్య కాలంలో. సో అందువల్ల ఏంటంటే మొసాద్, CIA కలిసి పనిచేస్తాయి, CIA, MI6 కలిసి పనిచేస్తాయి. సో ఈ ఇంటర్లింక్ ఏదైతే ఉందో నేరుగా లేకపోయినా పరోక్షంగా ఇప్పుడు మొసాద్ ద్వారా రాకి, లేదా KGB నుంచి ద్వారా మొసాద్కి. లేదా అమెరికా CIA ఫెయిల్ అయింది, తన విమానాలు సెప్టెంబర్ 11 విమానాలు అల్ఖైదా చేస్తుందని. కానీ అదే మొసాద్ చెప్పగలిగింది నెల రోజుల ముందు అల్ఖైదా అట్లా చేయబోతుంది అనేటువంటి విషయం మొసాద్ ఒకటే చెప్పగలిగింది. అక్కడే అమెరికా నిద్ర లేచింది. అప్పటిదాకా ప్రజాస్వామ్యం, లిబరలిజం, ఏమో రకరకాల మాటలు చెప్పే అమెరికాకి ఒక్కసారిగా తట్టి నిద్ర లేపింది, జరకొచ్చింది. 9/11 ఏదైతే జరిగిందో అది నిద్రపోతున్న అమెరికాకి బుద్ధి తెచ్చింది. ఆ తర్వాతనే అమెరికా పాకిస్తాన్ని దూరం పెట్టింది, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధానికి దిగింది, ఇవన్నీ. కానీ అప్పటిదాకా అమెరికా నిద్రపోతూనే ఉంది కదా. సో అందువల్ల నువ్వు అమెరికా కూడా అర్థం చేసుకునేది ఏంటంటే, ఈరోజు బ్రిటన్ అర్థం చేసుకుంది ఏంది, యూరోపియన్ దేశాలు అర్థం చేసుకుంటున్నది ఏంది, మనం పెంచి పోషిస్తే అది మనల్నే కాట్ చేస్తుంది, పామ్ అనేదాన్ని. సో మనం అదే చేసాం, అది మనల్ని కాటేసింది. మనం జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో ప్రమాదం అనుకున్నారు. అందరు నిద్ర లేచారు. నిద్ర లేచినోడు బాగుంటాడు, నిద్ర లేవనోడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మొసాద్ అనేటువంటి ఒక్క చిన్న వ్యవస్థ ఇవాళ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఇవాళ ఇజ్రాయెల్ అంటే చిన్న బుజ్జి దేశం, దేశభక్తి కలిగినటువంటి వాళ్ళ ప్రజల వల్ల జరుగుతున్నటువంటిది వాళ్ళ దేశాన్ని కాపాడుకుంటున్నారు. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రపంచ దేశాల ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం ఇది. ఈ వారం విశ్లేషణ.